రాజమండ్రి శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో విశాఖపట్నానికి చెందిన టి రమ్య కిరణ్మయి గాత్ర కచేరీ నిర్వహించారు. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా గోదావరి గట్టున సమితి ప్రాంగణంలో విశాఖపట్నానికి చెందిన టి రమ్య కిరణ్మయి గాత్ర కచేరీ రసరమ్యంగా సాగింది. పంతుల సాకేత్ వయోలిన్ పై, కొమ్మ జోషుల సద్గురు చరణ్ మృదంగంపై, సరస్వతుల హనుమంతరావు ఘటంపై సహకరించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోషుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ్ భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. సుసంపన్నమైందని మీ అందరి సమక్షంలో ఆనందంగా చెబుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి సౌజన్య చర్యల గురించి ముందుగా ప్రస్తావించడం కీర్తిశేషులు శ్రీ జేబిఎం బుచ్చబ్బాయి శర్మ గారు, కీర్తిశేషులు భవానమ్మ గారి సంస్మరణగా వారి కుమారులు శ్రీ జేబిఎం వెంకటరామయ్య గారు, శ్రీమతి మీనాక్షి దంపతులు, అలాగే మనుమలు శ్రీ రవికాంత్ శర్మ గారు, శ్రీ చంద్రకాంత్ శర్మ గారు, శ్రీ భవానీ శంకర్ గారు వితరణతోటి ఈరోజు సౌజన్య చర్యలతోటి మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే, కరెక్ట్గా అర్థభాగంలో వచ్చిన విశేషం ఏంటంటే, ఈరోజు ఉన్న విద్వాంసులందరూ కూడా 2కు మించిన రంగాల్లో నిపుణులు వాడు. అందరూ కూడా 2కు మించిన రంగాలు. మన బాబాయ్తో అయితే అందరూ కూడా అంటే బహుముఖాలు ఎందుకంటే లేదంటే బహుముఖ అంటే నాకు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, 10 దాటితే కానీ బహుముఖ అన్నాను నేను. అందుచేత 2కు మించిన అంటున్నాను. 2కు మించిన రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు వీళ్ళు. అటువంటి ఆర్టిస్టులని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఆర్టిస్టులను ముందుగా వేదికపైకి ఆహ్వానిస్తూ శ్రీమతి టి రమ్య కిరణ్మయ్య గారు విశాఖపట్నం వారి గాత్ర విద్వాంసులు వారిని సాధారణంగా వేదికపై స్వతంత్రంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అలాగే మరి పంతుల సాకేత్ గారు విశాఖపట్నం వయోలిన్ వాయిద్యం మీద సహకరిస్తారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ కొమ్మాజోషుల సద్గురు చరణ్ గారు విజయవాడ వారి మృదంగ విద్వాంసులు, వారిని కూడా సాధారణంగా సంప్రదాయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక మన బాబాయ్ మనకి నలభై విద్వాంసులు శ్రీ సరస్వతి హనుమంతరావు గారిని ఘటంపై సహకరించాల్సిందిగా సాధారణంగా సంప్రదాయంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ముందుగా విహాగ రాగంలో వర్ణంతో ప్రారంభిస్తాం.